కార్తీక దీపం ఎపిసోడ్ ఈరోజు రివ్యూ అయితే చూద్దాము. ఇక దీప కార్తీక్కి పాలు తీసుకొచ్చి ఇస్తుంటే, ఏంటి నేను సేవలు చేయాల్సింది పోయి నువ్వు చేస్తున్నావంటే, ఏమో బావా నిన్ను చూస్తుంటే అసలు చాలా బాధల్లో ఉన్నట్టుగా అనిపిస్తున్నావు, అంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్య పంచుకోవడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి అంటే కార్తీక్ అంటాడు, ఏంటి ఏమైంది అంటే, ఏమో బావా నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఆలోచిస్తున్నావు, నాకేమీ చెప్పట్లేదు, అంటే అమ్మకేమన్నా జరిగిందా అనేసి అంటే, ఏంటి ఏం జరగలేదు అని అంటే, మరి ఎందుకు అలా ఉన్నావు, అమ్మ పాయసం పెట్టేటప్పుడు అమ్మ వంక జాలీగా చూస్తున్నావు, అమ్మని చూడలేకపోతున్నావు కళ్ళల్లో కళ్ళు పెట్టి, అయినా నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు, అసలేం జరిగింది బావా అనేసి దీప అడుగుతుంటే, ఇక కార్తీక్ అంటాడు, ఏం జరగలేదు అంటే, ఏమో జరిగింది బావా అంటే, జరిగింది అంటే, ఏం జరిగింది బావా అంటే, నీకే జరిగింది, అయినా లేనిపోని ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తున్నావు దీపా నువ్వు అని అనగానే, ఇంకా కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా ఏమైందంటే దశరథ ఫోన్ చేస్తాడు, అరే కార్తీక్ ఇక్కడ ఫైల్స్ అన్నీ పెట్టాను, ఈ జోష్న ఫైల్స్ ఏమీ కనిపించట్లేవు అంటూ దశరథ అడుగుతాడు. అవునా సార్, కనిపించట్లేవా, అయితే చూద్దాము ఆ ఫైల్స్ గురించి అని మాట్లాడుతున్నప్పుడు ఇక కార్తీక్ ఫోన్ పెట్టేసి ఇక డల్గా ఉంటాడు. అక్కడ ఏంటి కాశీ వాళ్ళ వైఫ్ బట్టలు సర్దుతుంటే కాశీ బట్టలు కనిపిస్తాయి, అయినా ఈయన బట్టలు నా దగ్గర ఎందుకు అనేసి పడేద్దామని చూస్తుంటే అక్కడ పెన్ డ్రైవ్ దొరుకుతుంది, తీసుకొచ్చి అక్కడ వాళ్ళ నాన్నకి ఇచ్చి, ఇదిగోండి నాన్న, ఇగో కాశీ బట్టల్లో ఈ పెన్ డ్రైవ్ దొరికింది, ఈ ఫైల్స్ దొరికాయన కానీ, అవునా ఈ ఫైల్స్ ఈ పెన్ డ్రైవ్ అక్కడ ఎవరు తప్పు చేశారో అక్కడ నిరూపిస్తాను అని చెప్పేసి ఇక అక్కడ దశరథ గట్టిగా అనేసి ఇక బయటకైతే వెళ్తాడు. పెన్ డ్రైవ్ చూపించి ఎవరు తప్పులు ఉన్నాయో అన్నీ బయట పెట్టిస్తాను, మన అల్లుడు తప్పు అన్న తప్పులు బయట పెట్టిస్తాను అంటూ బయటకు వెళ్తారు. ఇక్కడ ఏమైతుంది అని అంటే, చిన్ని వీళ్ళు అయితే ఇక్కడ ఉంటారు. కార్తీక్ రాగానే, నాన్న నెక్స్ట్ వీక్ మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని అంటే, ఏంటమ్మా ఇప్పటి నుంచే చెప్తున్నావు అంటే, ముందుగానే ప్రిపేర్ అవుతావామని చెప్తున్నాను నాన్న అనేసి ఇక అక్కడ చెప్పగానే, అవునమ్మా ముందుగానే ప్రిపేర్ అవ్వాలి కొన్ని వాటికి అని చెప్పేసి కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అక్కడ దీప టిఫిన్ తీసుకొచ్చి, బావ టిఫిన్ తినండి అనే అంటుంది. అయితే దీప నువ్వు కూడా కూర్చో అనేసి వాళ్ళ కూతురికి దీపకి వాళ్ళ అమ్మకైతే తినిపిస్తూ హెల్త్ విషయం చెప్పకుండా ఏదో అయితే చెప్తూ ఉంటాడు. ఇక అక్కడ దీప అంటుంది, బాబా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, నువ్వు నిజం చెప్పకపోతే మన బిడ్డ మీద ఒట్టు అంటే, ఏంటి దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఆ ఒట్టును వెనక్కి తీసుకో అంటే, నేను తీసుకోను బావా నువ్వు నిజం చెప్పేంతవరకు అంటే, ఏం లేదు దీప ఆ అత్తకి కొంచెం హెల్త్ బాగాలేదంటే నువ్వు ఇంత ఈజీగా చెప్పావు బావా, చిన్న హెల్త్ అయితే అంటే, ఏం లేదు దీప హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని అన్నారు డాక్టరు అంతే అనేసి అని అక్కడ లోపలికి వస్తుంటే శివనారాయణ పిలిచి, అరే కార్తీక్ అంటాడు. ఏంటి మామ అనేసి అక్కడ, ఏంటి తాత అనేసి అక్కడికి వెళ్తే, నువ్వు సుమిత్రకు బాలేదని చెప్పి చెప్పలే చూడు, ఆ ఫైల్స్ నాకు కార్లో దొరికాయి, నువ్వు అన్నావు కదా కార్లో మర్చిపోయాను తాత అన్నావు, ఆ కార్లో దొరికాయి, డాక్టర్ పేరు కూడా హారిక, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తావా లేదా నన్ను చెప్పమంటావా, దీప నువ్వు కూడా రామ్మా అని చెప్పేసి దీప వెళ్తుంటే దీపాన్ని కూడా పిలిచి అక్కడ హాల్లో నుంచో పెడతారు శివనారాయణ. ఏంటి నువ్వు చెప్తావా కార్తీక్, నన్ను చెప్పమంటావా, ఈ రిపోర్ట్స్ నాకు కార్లో దొరికాయి, అసలు ఏం ప్రాబ్లం జరిగిందో నేను హారికకి అంటే డాక్టర్ పేరు హారికకి నేను ఫోన్ చేసి అడిగాను, నాకు హారిక మొత్తం చెప్పేసింది, అయినా నువ్వు చెప్తావా లేదంటే అందరికీ నన్నే చెప్పమంటావా అంటూ శివనారాయణ అనగానే షాక్లో ఉండిపోతాడు కార్తీక్.